హలో అండి, నా పేరు అబ్రహాము. నేను ఎన్జేడర్ హోల్సేల్ మసాలా మిషనరీ బీరంగూడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మనం ఈ రోజుల్లో చూసినట్టయితే అనేక మంది సంపాదించడం ఎలా తెలియక సతమతం అవుతూ అనేక మంది కూడా ఈ రోజుల్లో డైలీ ఫైనాన్స్లు తీసుకొని, మంత్లీ ఫైనాన్స్లు తీసుకొని, వీక్లీ ఫైనాన్స్లు తీసుకొని అవి కట్టలేక బిజినెస్లు జరగక చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారందరూ మనం అనుభవిస్తున్నాము, ఇంకా అనేక మంది కూడా అనుభవించే వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు. వీటన్నిటికి కారణం ఏంటంటే సంపాదించడం తెలియక. అట్లని తెలియకనే కాదు, సంపాదించినా కూడా ఫలితం రావటాలి. పెట్టుబడులు ఎక్కువవుతున్నాయి, ఎంత పెట్టుబడి పెట్టినా కూడా వచ్చే లాభాలు తక్కువవుతున్నాయి. ఇంకా డ్యూటీలలో పోతే పొద్దున పోతే సాయంత్రం దాకా కొట్టుకొని చావాల్సిందే. ఎంత కొట్టుకున్నా వచ్చే జీతం అంత మాత్రమే ఉంటుంది. అలాగనే పెద్ద పెద్ద పెట్టుబడులు పెడుతున్నాం. ఈరోజు అంతా కూడా కాంపిటీషన్ బిజినెస్. ఏ బిజినెస్లో చూసినా కూడా కాంపిటీషనే ఉంది. ప్రపంచం అంతా కూడా కాంపిటీషన్ మీద ఉంది మొత్తం కూడా. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే, మనం చేసినప్పుడు తీర్చాలని ఉన్నా కూడా సంపాదించే మార్గం లేదు, సంపాదన లేదు. సంపాదన లేకపోయే వరకు ఆ అప్పులు వాళ్ళు ఇచ్చిన అప్పులు ఇచ్చిన వారు సతాయిస్తుంటే ఆ వేదనలకు, ఆ టార్చర్కి తట్టుకోలేక అనేక మంది సూసైడ్ చేసుకుంటారు. తిండి వంట పట్టలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మానసిక టెన్షన్, శారీరకంగా నలిగిపోతున్నారు. ఒక ఎట్లా ఉందంటే బ్రతకలేక, సావలేక, తినలేక, ఉండలేక ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఈరోజు అనేక మంది బాధించబడుతున్నారు, బంధించబడి ఉన్నారు. వీటన్నిటి కారణం ఒకటే, మనకు సంపాదన ఉండాలి. మనం సంపాదిస్తే ఎన్ని అప్పులని తెలుసుకోవచ్చు. సంపాదన లేదు, తెచ్చిన ప్రయాణం చేస్తాం, ఎక్కడ అప్పు తెచ్చి అక్కడ తీస్తున్నాం, అక్కడ తీసి ఆ అప్పు తీసడానికి ఈ అప్పు తీసిన ఈ అప్పు ఇంకా రకరకాల అప్పుల మీద అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ ఇచ్చిన వాళ్ళు అయితే ఊరుకోరుగా, వాళ్ళకే ఉత్తగా రాలేదుగా. వాళ్ళు ఎంతో రెక్కలు ముక్కలు చేసుకొని చెమట ఓడిచి సంపాదించి మనకు అప్పులు ఇచ్చారు. మనల్ని నమ్మి వాళ్ళు మనకు అప్పులు ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు తీర్చాలిగా. మనం తీర్చలేకపోయినట్టు వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు నమ్మి మనకిస్తే మనం అప్పు తీర్చాలి, ఇంకోటికి అప్పు ఇస్తారా? వాళ్ళు ఇవ్వలేరు కదా. ఆ అప్పు ఖచ్చితంగా మనం తీర్చాల్సిందే కదా. కానీ తీర్చడానికి మన దగ్గర సంపాదన లేదు, డబ్బు లేదు, తీర్చేంత స్తోమత మనకి లేదు. ఎందుకంటే సొంతంగా మనం చేసిన అపరాధములు, సొంతంగా మనం చేసిన రాంగ్ డైరెక్షన్లో సరైన తీర్మానం లేక సంపాదించే మార్గాలన్నీ క్లోజ్ అయింది. ప్రయత్నాలు చేసాం, తీర్చాలని ఎన్నో ప్రయత్నాలు చేసాం, కానీ ఏది కూడా సక్సెస్ కాటాలి. పెట్టుబడి ఎక్కువైతుంది, ఎంత కష్టం చేసినా కూడా ఫలితం రావట్లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది మన బ్రతుకు. ఇక అప్పుడు ఎలా అప్పు తీస్తాం? అప్పు తీర్చడానికి మన దగ్గర ఏమీ లేదు. అట్లనే అప్పు ఖచ్చితంగా తీర్చాల్సింది, అది ముంచడానికి వీలు లేదు. ఇవాళ కాకపోయినా రేపైనా అప్పు ఖచ్చితంగా తీర్చిందాక వాళ్ళని ఓపిక పట్టమని బ్రతిలాడి కొద్ది దూరం ఆపినట్టయితే సరే అని వాళ్ళు కొంత టైం ఇచ్చి ఆగుతారు, తర్వాత అప్పు తీర్చాలి. కానీ వాళ్ళు ఇచ్చిన ఆ టైంలోనన్నా మనం ఏదైనా ఒకటి చేసుకొని సంపాదించి వాళ్ళ అప్పు తీర్చాలి. కనీసం మొత్తం కాకపోయినా కనీసం కొంత వాళ్ళ బాకీలు తీర్చినట్టయితే మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సరే, నేను ఎవరికి ముంచలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, వెనక ముందు నేను అప్పు తీర్చాను అని సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. వీటన్నిటికి మూల కారణం ఏంటంటే సంపాదించాలి. మనకు సంపద రావాలి. సంపద సృష్టించబడకుండా, సంపద రాకుండా ఏ వ్యక్తి కూడా సుఖంగా, సంతోషంగా, సమాధానకరంగా బతకలేడు. మరి వీటన్నిటి సొల్యూషన్ ఎక్కడుంది? మరి ఏం చేయాలా? ఎన్నో బిజినెస్లు చేసాం, లాస్ వచ్చింది. ఎంతో ప్రయాసపడ్డాం, ఫలితం రాలేదు. ఎంతో పెట్టుబడులు పెట్టాం, లాభం రాలేదు. మరి నేను ఇంకేం చేయాలని ఈ ఆలోచనతోనే సూసైడ్ చేసుకుంటూ చనిపోతున్నారు. కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఈ తెలుగు సంవత్సరం నూతన సంవత్సరం వచ్చింది. మరి ఈ నూతన తెలుగు సంవత్సరంలో నేను చెప్పేది ఏంటంటే, మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే, అప్పులున్నా, ఎన్ని లక్షల అప్పులున్నా, ఏదున్నా మీరు మాత్రం చావకండి. మీరు చనిపోతే వాళ్ళ అప్పు తీరదు. వాళ్ళ అప్పులను బ్రతిలాడండి, ఆపండి. కానీ దానికంటే ముందుగా అప్పు తీర్చని మార్గాన్ని వెతకండి. ఇప్పటివరకు నువ్వు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చు, ఎన్నో బిజినెస్లు చేస్తుండొచ్చు, ఎంతో పెట్టుబడులు పెట్టి నష్టపోయి ఉండొచ్చు. అయినా సరే ఈ నూతన సంవత్సరం కానుకగా ఒక మంచి బిజినెస్ మీ దగ్గర తీసుకొచ్చి, ఇప్పటివరకు మేము ఎన్జేడీఆర్ హోల్సేల్ మసాలా ద్వారా అనేకమైన రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తూ దేవుడు దీవిస్తూ వస్తున్నాడు. మరి ఈ ఉగాది కానుకగా మన కొత్త బిజినెస్ మీ దగ్గర తీసుకొచ్చింది. అదేంటిదంటే స్పైసెస్ బిజినెస్. అన్నిటి కూడా మీరు చూస్తూ ఉంటారు. ప్రతి కిరాణా షాపులో కూడా ఇట్లా దండలుగా వేలాడి ఉంటాయి. స్పైసెస్ దండలని వేలాడి ఉంటాయి. ఇట్లా ప్లెయిన్ కవర్లో ఉంటాయి, ఇంకా మా కంపెనీ కవర్లలో ఉంటుంటాయి. ఇవన్నీ కూడా లడీల రూపంలో దొరుకుతాయి, ఇంకా సింగిల్ ప్యాకెట్ రూపంలో దొరుకుతాయి. ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇవన్నీ ఎన్నిటి లడీలు ఏంటంటే ఇవి తయారు చేసే మిషన్స్, స్పైసీ మిషన్స్, ఫుల్ ఆటోమేటిక్ మిషన్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ మిషన్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది, దాని ద్వారా ఏమేమి చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి లైవ్లోనే చూద్దాం. మనం డైరెక్ట్గా చేసుకుంటూ చూద్దాం రండి. ఇదేనండి నేను చెప్పింది, ఫుల్లీ ఆటోమేటిక్
స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉన్న స్పైసెస్ మిషన్ ఇది. ఇది 1 గ్రాము నుంచి 100 గ్రాముల వరకు ఏ మెటీరియల్తోనే కూడా మనం చేసుకోవచ్చు. ఈ మిషన్ ద్వారా దగ్గర దగ్గర కనీసం 1000 రకాల పైగా ఐటమ్స్ని మనం ప్యాక్ చేయొచ్చు. దీంట్లో మసాలాలన్నీ లవంగాలు, మిరియాలు, ధనియాలు, యాలకలు, ఇట్లా ఆవాలు, నువ్వులు, మెంతులు, ఇట్లా రకరకాలుగా చేయొచ్చు. ఇంకా బూందీ, మిక్చరు, బఠానీ, పచ్చి బఠానీ, ఇంకా పల్లి బఠానీలు, ఇంకా కిరాణా సంబంధించిన అన్ని, ఇంకా చికెన్ మసాలా, మటన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా, పౌడర్ సంబంధించిన అన్ని, డ్రై ఫ్రూట్స్, బాదం, కిస్మిస్, జీడిపప్పు, ఇవన్నీ, ఇంకా చాక్లెట్లు, ఇంకా చాక్లెట్ సంబంధించిన అన్ని రకాలు, ఇంకా జనరల్ ఐటమ్లు, నట్లు, బోల్ట్లు, పెన్నులు, ఇంకా పిన్స్, అన్ని రకరకాలుగా కనీసం ఒక 1000 రకాలుగా పైగా ఐటమ్స్ అన్నీ కూడా ఈ మిషన్తో ప్యాక్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మిషన్ని ఎలా ఆన్ చేయాలా, ఎలా స్టార్ట్ చేయాలా, ఎలా పని చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇది మిషన్ అండి. ఇది వెయిట్ వేసే మిషన్. ఇదేమో ప్యాకింగ్ సీలింగ్ చేసే మిషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ దీంట్లో మెటీరియల్ పోస్తాము. పోసిన మెటీరియల్కి సంబంధించి ఇక్కడ వెయిట్ సెట్ చేస్తాము. ఈ వెయిట్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనము కవర్ ఏ సైజ్ కావాలా, ఎంత లెంత్లో కావాలనేది కవర్ సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ ఆ మెటీరియల్కి సంబంధించి, ఈ వెయిట్కి సంబంధించి ఆ కవర్ ఎంత లెంత్ రావాలనేది లెంత్ ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో ప్లెయిన్ కవర్తో కూడా మనం పౌచులు తయారు చేసుకోవచ్చు. ప్లెయిన్ రోల్స్తో కూడా, అలాగనే ప్లెయిన్ రోల్తో మాత్రమే కాకుండా ఇట్లా ప్రింటెడ్ రోల్తో కూడా మనము చేసుకోవచ్చు. అక్కడ ఈ రోల్ను తీసేసి ఇక్కడ ప్రింటెడ్, ఇది మా కంపెనీ NJDR హోల్సేల్ మసాలా కంపెనీ. ఇది మీ పేరు మీద కూడా చేసుకోవచ్చు. మీ పేరు మీద, మీకు నచ్చిన పేరు మీద మీరు కూడా ఈ రోల్స్ రెడీ చేయించుకొని ప్లెయిన్ రూపంలో మనం తయారు చేసుకోవచ్చు. ఇట్లా కలర్ ప్రింటెడ్ రూపంలో కూడా మనం తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఈ మిషన్లో మెటీరియల్ పోస్తున్నాం. పోసిన మెటీరియల్ ఎన్ని గ్రాములు అనేది ఇక్కడ మనం సెట్ చేస్తాం. పన్నెండు గ్రాములు సెట్ చేసాం. ఇక్కడ లెంత్, ఈ కవర్ సైజు ఎంత రావాలి, లెంత్ ఇది తక్కువ చేసుకోవచ్చు, ఇది ఎక్కువ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాం. పెట్టాను. పెట్టిన తర్వాత ఈ మిషను ఇక్కడ ఆన్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇక్కడ బ్లింక్ అయిన తర్వాత ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఇక్కడ బ్లింక్ అయిన తర్వాత ఇప్పుడు రెడీగా ఉంది. అది మిషన్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంది. చూడండి, ఇది సీలింగ్ చేసేది. ఇప్పుడు మనం ఆన్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ పైన పోసిన మెటీరియల్ ఇట్లా వెయిట్ మిషన్లోకి దానంతకదే ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఆ మెటీరియల్ లోపటి నుంచి మనం ఎంత వెయిట్ అయితే సెట్ చేసామో, సెట్ చేసిన వెయిట్ ప్రకారంగా మెటీరియల్ ఈ యొక్క వెయిట్ మిషన్లో పడిపోతుంది. అది వెయిట్ సెట్ చేసుకుంటుంది. సెట్ చేసుకొని ప్రతి పౌచ్కి ఎంత అయితే సెట్ చేసామో అంత పౌచ్ రూపంలో ఆ పౌచ్లోకి పంపిస్తుంది. అది పంపించిన తర్వాత ఆ పౌచ్లు ఇలా రెడీ అయ్యి బయటకు వస్తున్నాయి. ఇదంతా లడీలు. అంటే లడీలలో కూడా ఉంచుకోవచ్చు. మనము 20 ప్యాకెట్ల, 10 ప్యాకెట్ల, 30 ప్యాకెట్ల, ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని ప్యాకెట్లు కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లేదనుకుంటే సింగిల్ ప్యాకెట్లు కూడా తీసుకోవచ్చు. ఇట్లా మనం మాకు వద్దు, లడి వద్దు, సింగిల్ కావాలన్నా కూడా ఇట్లా లడీలలో కూడా ఉంచుకోవచ్చు. లేదంటే సింగిల్ ప్యాకెట్గా ఇట్లా సింగిల్ ప్యాకెట్లు కూడా తీసుకోవచ్చు. ఇట్లా సింగిల్ ప్యాకెట్ తీసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే వీటిని ఇట్లా అట్టాలకు కూడా కొట్టుకోవచ్చు. వీటిని ఇవే ప్యాకెట్లని అట్టాలకు కూడా కొట్టవచ్చు. ఇది మామూలుగా ఏం చేస్తారంటే వెయిట్ చేసేసుకొని కవర్లు వేసుకొని పిన్ను కొట్టేసి అట్ట కొట్టాలి. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ వెయిట్ వస్తుంది. వచ్చేసిన తర్వాత ఇట్లాంటి కవర్లన్నీ కూడా సింగిల్ కవర్లన్నీ కూడా షీట్కి మీకు ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని ప్యాకెట్లు కొట్టుకోవచ్చు. ఇట్లా ఇవన్నీ అవే ఇట్లా షీట్ వైజ్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. అలాగే లడీల రూపంలో కూడా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అంటే ఏ విధంగా అయినా కూడా మనం చేసుకోవచ్చు దీంట్లో. ప్లస్
పౌడర్ రూపంలో కూడా వస్తాయి. దీంట్లో ఏ మెటీరియల్ నువ్వు పోస్తావో దాని ప్రకారంగా వెయిట్ సెట్ చేసినప్పుడు ఇక ఆటోమేటిక్గా ఇవి వస్తూనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ మిషన్లో ఉన్న ప్రత్యేకత, ఈ యొక్క మెటీరియల్ అయిపోగానే ఆటోమేటిక్గా మిషన్ బంద్ అవుతుంది. ఈ మిషన్ అంతా కూడా ఒక్క మనిషి హ్యాండిల్ చేయొచ్చు. ఖాళీ ఇక్కడ ఉండి ఖాళీ చూసుకుంటే సరిపోతుంది. అది మనం ఒకవేళ బయటకు వెళ్ళినా ఏదైనా పని మీద ఉన్నా కూడా మెటీరియల్ అయిపోగానే ఆటోమేటిక్గా మిషన్ బంద్ అవుతుంది, మనకి ఇబ్బంది లేదు. ప్లస్ ఈ మిషన్ ఏంటంటే ఇంట్లో కరెంట్తో వాడుకోవచ్చు. చూడండి, ఇంట్లో కరెంట్ ఇది మాది, ఇంట్లో కరెంట్తో వాడుకోవచ్చు. స్పెషల్గా ఇంకా 2 పేజీ 5 పేజీ ఏది అవసరం లేదు, ఇంట్లో కరెంట్తోనే వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మనం మెటీరియల్ రెడీ చేసుకోవచ్చు, మనకు వచ్చే ఆర్డర్ ప్రకారం చేసుకోవచ్చు. ఇంకా మిషన్ ఏంటంటే చర్చిలలో ఉండే వాళ్ళకి, చిన్న చిన్న చర్చిలకి, డ్వాక్రా గ్రూప్ మహిళలకి ఇంకా ఏ పని లేకుండా ఏం పని చేయాలని అర్థం కాక ఇంట్లో ఉంటారు కదా ఖాళీగా, ఏం చేయాలా అలాంటి వాళ్ళందరూ కూడా బెస్ట్ అనమాట ఇది. ఎందుకంటే చర్చి అంటే మందిరం అంటే దాంట్లో అనేక మంది ఉంటారు. ఈ మిషన్ ఒకటి కొనుక్కొని దాంట్లో పెట్టుకొని రెడీ అయిన పౌచ్లు అన్నిటి కూడా మీరు రెడీ చేసుకుంటే ఆన్లైన్ బిజినెస్ మస్తుంది. ఈరోజు మొత్తం కూడా ప్రపంచం అంతా కూడా ఆన్లైన్ బిజినెస్ జరుగుతుంది. మీరు ఒక చిన్న వీడియో చేసుకొని మా దగ్గర ఈ ఐటెంలన్నీ కూడా దొరుకుతాయని ఒక వీడియో చేసి ఇచ్చారంటే వాళ్ళే డైరెక్ట్ మీకు ఫోన్ చేస్తారు, అమౌంట్ వేస్తారు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా మీరు వాళ్ళు చెప్పిన ఐటెంలన్నీ కూడా ఇట్లా లడీల రూపంలో రెడీ చేసేసి వాళ్ళకి మీరు ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, కొరియర్ చేయొచ్చు. ఈరోజు కూడా ఏపీ తెలంగాణ అంతా కూడా ఆర్టీసీ కార్గో ఉంది. ఇంకా బయట రాష్ట్రాలన్నిటి కూడా నవత ట్రాన్స్పోర్ట్ ఉంది, విఆర్ఎల్ ఉంది, క్రాంతి ఉంది, రకరకాల ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు దగ్గరే ఉంది మనకి, ఎలాగైనా చేయొచ్చు. చర్చిలలో కూడా పని లేని వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళు ఇంకా డ్వాక్రా మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఉంటారు కాబట్టి మనిషికింత వేసుకొని ఒక్క మిషన్ చాలు వాళ్ళకి. మిషన్లో చేసుకొని మొత్తం రెడీ చేసుకుంటే ఇవన్నీ కూడా మంచిగా సేల్స్ వస్తాయి. ఇంకా ఒకటి విషయం ఏంటంటే ఓపుకుంటే కిరాణా షాపులకు సప్లై చేస్తాయి, ఎక్కువ లాభాలు వస్తాయి. లేదంటే డైరెక్ట్గా హోల్సేల్ చేసుకోవచ్చు. హోల్సేల్ చేసుకున్నప్పుడు కస్టమర్ మనకే ఫోన్ చేస్తాడు, మనకే అమౌంట్ వేస్తాడు. మనం చేయాల్సింది రెడీ చేసి వాళ్ళకి సప్లై చేయటమే. వాళ్ళకి సప్లై చేసిస్తే బిజినెస్ రోజు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఐటెంలన్నీ కూడా ఇంటింటికి అవసరమైనవి. లవంగాలు, మిరియాలు, ధనియాలు, యాలకులు అని స్పైసెస్ లేకుండా ఏ ఇల్లు లేదు, ఏ కిరాణా షాప్ కూడా లేదు. ప్రతిరోజు జరిగే బిజినెస్ ఇది. సంవత్సరం అంతా, బ్రతుకాలం అంతా కూడా జరిగే బిజినెస్ ఇది. అమ్మో జరగదో ఎట్లా ఏమి ఆలోచన లేదు. మనం ఆగిపోతామే కానీ ఈ బిజినెస్ మాత్రం ఎప్పుడూ ఆగిపోదు. ఎందుకంటే అది లేకుండా ఏ కుటుంబం లేదు, ఏ ఇల్లు లేదు, ఇంట్లో వంటలే కావు అసలు. అలాంటప్పుడు బిజినెస్ ఖచ్చితంగా జరుగుద్ది. కళలో కూడా బిజినెస్ అయిద్దో కాదని ఆలోచన వద్దు, ఖచ్చితంగా బిజినెస్ జరుగుద్ది. ఇంట్లో ఏ పని చేయలేకుండా ఉన్నాం అనుకో, కొద్దిగా ఫస్ట్ ఒక పెట్టుబడి దీనికి కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఒక్కసారి పెట్టుబడి మీరు పెట్టేది, ఒక్కసారి కనుక మీరు పెట్టుబడి పెడితే తర్వాత లైఫ్ లాంగ్ జీరో మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండదు. దీంట్లో ఖరాబ్ అయ్యేది లేదు, ఏమీ లేదు, మీకు సర్వీస్ కూడా ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ మిషన్ని మీకు అందుబాటు రేట్లో ఉగాది కానుకగా మీకు 20% ఆఫర్తో మేము అమ్మటానికి సిద్ధమైనాం. ఈరోజు బయట అమ్మే రేట్ల కన్నా మీకు 20% లెస్తో ఒక ఉగాది ఆఫర్తో బెస్ట్ రేట్లో ఈ మిషన్ మీకు అమ్ముతున్నాం ఈరోజు నుంచి. బయట ఈ మిషను 1,30,000 నుంచి 1,50,000 దాకా ఉంది, ప్లస్ జిఎస్టీలు ఉన్నాయి. మేము ఇచ్చేది మాత్రం కేవలం 1,10,000 ప్లస్ జిఎస్టీ. మా కంపెనీకి జిఎస్టీ ఉంది. 1,10,000 కేవలం 1,10,000లో ప్లస్ జిఎస్టీతో ఈ మిషన్ని మీకు మేము అమ్ముతున్నాం. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు సగం అమౌంట్ మాకు కడితే మీకు ఇది క్యాష్ ఆన్ డెలివరీలో మీ దగ్గర పంపిస్తాం కొరియర్ ద్వారా. ఆ కొరియర్లో మిగతా అమౌంట్ కట్టి కూడా మీరు తీసుకోవచ్చు. లేదా అమౌంట్ ఉందనుకుంటే డైరెక్ట్గా అమౌంట్ కట్టినా కూడా మేము మిషన్ని మీకు చెప్పిన అడ్రస్కి పంపిస్తాం. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు రావాలా, మేము చూడాలా, ఇదంతా చూసిన తర్వాత తీసుకుంటాను కూడా ఎప్పుడైనా రావచ్చు. పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 లోపు ఎప్పుడైనా కూడా ఈ హైదరాబాద్ బీరంగూడకు వచ్చేసి ఫోన్ చేస్తే మీకు లొకేషన్ కూడా పెడతాను నేను. ఇంకా వీడియోలో కూడా లొకేషన్లో ఉంటే అడ్రస్ ఉంటుంది. ఆ ప్రకారం మీరు వచ్చినట్టయితే ఇక్కడ లైవ్లో చూడొచ్చు. మీరు ఏ ఐటెంలు చేస్తున్నాము, ఈ మిషన్ ఎట్లా నడుస్తుందో మొత్తం ఇప్పుడు మీరు చూపిస్తున్న ఇదే. ఇది మొత్తం కూడా లైట్ వెయిట్ ఉంటుంది, ఎక్కువ కూడా ఉండదు. ఎక్కడైనా పెట్టుకొని చేసుకోవచ్చు, హాల్లో పెట్టుకొని చేసుకోవచ్చు, రూమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు, మంచం పక్క మీద పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. మీరు వచ్చి ఇక్కడ చూసి కూడా కొనొచ్చు, లేదా వీడియో చూసి కూడా కొనొచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు, ధైర్యంగా చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో పైసలు వేస్తే ఈరోజు భయంకరమైన ఫేక్ కంపెనీలు ఉన్నాయి. అమ్మో ఆన్లైన్లో పైసలు వేస్తే వస్తాయో రావో, మెటీరియల్ వస్తుందో రాదో, మిషన్ వస్తుందో రాదో, ఏ భయం అవసరం లేదు మా విషయంలో. మీకు 100కి 100% మీరు ఇచ్చిన అమౌంట్కి తప్పకుండా మెటీరియల్ పంపిస్తాం. మిషన్ ఆర్డర్ చేస్తే మిషన్ మీరు తప్పకుండా మీ దగ్గర పంపిస్తాం. ఎందుకంటే మీరు అమౌంట్ వేయగానే ఆ బాధ్యత మా మీద ఉంటుంది, మీ బరువు అంతా మా మీదకి వచ్చేస్తుంది. మేము బరువు దించుకోవాలనుకుంటే మీరు చెప్పిన ఆర్డర్ మీకు ఖచ్చితంగా మేము డెలివరీ ఇవ్వాల్సింది. ఇంకా మీకు 1 year వరకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. మీకు ఒకవేళ మీ దగ్గరికి ఎక్కడ ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రంలో కూడా మీరు కొనాలనుకుంటే
మీ దగ్గరికి పర్సన్ వస్తారు, ఆయన రానిపోని ఛార్జీలు ఇస్తే సరిపోద్ది. సర్వీస్ ఆయన చేసే పని అంతా కూడా ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఒక పార్ట్స్ కూడా ఏం పోయేది, మెయింటెనెన్స్ కూడా ఏముండదు. ఏమన్నా చిన్న చిన్న పార్ట్ పోతే దానికి ఎంత కాస్ట్ అయితే దానికి మీకు ఏ పార్ట్ కావాలన్నా కూడా మేము మీకు అందిస్తాం. దీంట్లో పార్ట్ పోయేది లేదు, ఒకవేళ పోయినా కూడా మీకు పార్ట్ కావాలంటే మేము అందిస్తాం మీకు దాని కాస్ట్ ప్రకారంగా. ఎలాంటి ఇబ్బంది అవసరం లేదు. ఈ రోజున మన ఇంట్లో కూర్చొని చేసుకునే బిజినెస్లలో ఇది బెస్ట్ బిజినెస్. ఇంట్లో కూర్చొని చేసుకునేట్లంటే మన ఇంట్లో మనం ఉంటాం, మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు బిజినెస్ చేసుకుంటాం. వాడి దగ్గర అప్పు తెచ్చి, వీడి దగ్గర అప్పు తెచ్చి, వాడి దగ్గర అప్పు తెచ్చి తీర్చలేక, సతమతమై, ఆలోచించలేక, తినలేక, పండలేక, ఉండలేక, రకరకాల పిచ్చోడిపై దేశం అంతా తిరిగే బదులు కొద్దిగా ఓపిక చేయండి. ఇన్ని అప్పులు చేశారు కదా, ఇంతదాకా ప్రయాసపడ్డారు కదా, ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి ఎంత లాభాలు ఉంటాయి మీకు. మీ ఇంట్లో మీరు కూర్చొని మీ కాలు మీద కాలు వేసుకొని మీరు ధైర్యంగా చేసుకునే బిజినెస్ ఇది. మొదటగా కొద్దిగా పెట్టుబడి అవుతుంది. ఆ పెట్టుబడి కనుక మీరు భరించే స్థితిలో ఉన్నట్టయితే ఖచ్చితంగా మిషన్ తీసుకోవచ్చు. మీరు మిషన్ మాత్రం ఎట్టి పరిస్థితులు మీకు డోకా చేయదు, మీకు ఎట్టి పరిస్థితులు దీనివల్ల లాస్ మాత్రం రాదు. ఇంకోటి ఏంటంటే మిషన్ తీసుకోవాలని మీరు ఆలోచిస్తే ఈరోజు బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మేము ఇట్లా ప్యాకింగ్ మిషన్ తీసుకుంటున్నాము, మాకు లోన్ కావాలని ఉంటే, ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉంటే, అర్హత ఉంటే ఖచ్చితంగా బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది. ఆ లోన్ బట్టి కూడా తీసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ ఏంటంటే క్రెడిట్ కార్డుతో కూడా కొనవచ్చు దీన్ని. మీ క్రెడిట్ కార్డు ఉన్నా కూడా అమౌంట్ తీసుకొని దాన్ని నెలకి ఈఎంఐ రూపంలో మార్చుకొని మీరు కట్టుకోవచ్చు. భారం కూడా ఉండదు. అంటే క్రెడిట్ కార్డు రూపంలో కొని దాన్ని ఈఎంఐ రూపంలో మార్చుకోవచ్చు, టెన్షన్ ఉండదు. లేదా బ్యాంక్ లోన్ తీసుకొని దాన్ని ఈఎంఐ లెక్క కట్టుకోవచ్చు, టెన్షన్ ఉండదు. ఒక లోన్కి సంబంధించిన కానీ మీకు ఇంకేదైనా వాళ్ళ ప్రాజెక్టు రిపోర్ట్ కావాలన్నా మేము ఇస్తాం. ఒకవేళ మీకు కొటేషన్ కావాలన్నా మేము పంపిస్తాం. మీకు బ్యాక్గ్రౌండ్ ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మేము ఇస్తాం. మిషన్కి సంబంధించి ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మేము ఇస్తాం. చేయాల్సింది మీరేంటే సంపాదించాలని కసి ఉండాలి. వేస్ట్గా తిరిగి జీవితం అంతా నాశనం చేసుకునే బదులు వాడితో వీడితో తిట్లు తిని ఇంట్లో ఉండలేక బయట ఉండలేక చచ్చిపోయే పరిస్థితుల కంటే ఇది బెస్ట్ అనమాట. మీరు చేయాలని ఆశ ఉండాలా, ముఖ్యంగా నేను సంపాదించాలని ఆశ ఉండాలా, అప్పు తీర్చాలని ఆశ ఉండాలా, ఎలాగైనా నా కుటుంబాన్ని పోషించాలని ఆశ, కసి, పట్టుదల ఉంటే ఈ మిషన్ బిజినెస్ మాత్రం నెంబర్ 1. నీకు చాలా బెస్ట్ బిజినెస్ ఇది, సంవత్సరం అంతా జరిగే బిజినెస్. ఇంకోటి ఏంటంటే కస్టమర్ ఏ ఐటమ్ అడిగినా కూడా దీంట్లో తయారు చేసి ఇవ్వచ్చు మనం. అరే ఇదో కాదు అని కదా. ఈరోజు చాక్లెట్లు, బిస్కెట్లు అవన్నీ కూడా కిరాణా షాపులు చూస్తే చాలా రకాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ప్యాక్ చేసి ఇవ్వచ్చు దీంట్లో. ఇంకా చికెన్ మసాలా, మటన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా పౌడర్లు అడుగుతారు, అవన్నీ కూడా మనం దీంట్లో తయారు చేసి ఇవ్వచ్చు. ఇంకా లవంగాలు, మిరియాలు, ధనియాలు, యాలకులు, డ్రై ఫ్రూట్స్, బాదం, కిస్మిస్, జీడిపప్పు, రకరకాలుగా కిరాణా షాపులో దొరికే ప్రతి ఐటమ్ కూడా దీంట్లో మనం తయారు చేసి ఇవ్వచ్చు వాళ్ళకి. అది కొంతమంది 20 పౌచ్లు అడుగుతారు, కొంతమంది 30 పౌచ్లు అడుగుతారు, కొంతమంది 10 పౌచ్లు అడుగుతారు. ఏ పౌచ్ కావాలన్నా కూడా మీరు దీంట్లో కట్ చేసి ఇవ్వచ్చు వాళ్ళకి ఎంత క్వాంటిటీ పౌచ్లు కావాలన్నా కూడా మనం అంతవరకు కట్ చేసి ప్యాక్ చేసేసి వాళ్ళకి పంపించవచ్చు. ఇట్లా ప్లెయిన్లు కావాలంటే ప్లెయిన్లో ఇవ్వచ్చు, లేదా అట్లా ప్రింటెడ్ కావాలన్నా కూడా ప్రింటెడ్ ఇవ్వచ్చు. మనం ఈజీ బిజినెస్. కాకపోతే మొదటగా మనం ఆలోచించి కొద్దిగా పెట్టుబడి అయితే మొదటగా ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు ఎన్నో లక్షలు అప్పులు చేసి తీర్చలేక సతమతమై చనిపోయే పరిస్థితులు ఉంటే ఈ కొద్ది పెట్టుబడి మీరు సెట్ చేసుకోండి. ఒక్కసారి పెట్టుబడి, ఇంకా పెట్టుబడి అవసరం లేదు, మళ్ళీ పెట్టాల్సిన అవసరమే లేదు. అదే పెట్టుబడితో మీరు దినదినము లాభాలు వస్తాయి. మీకు ప్రతిరోజు జరిగే బిజినెస్. నీకు ఓపుకుంటే చాలు, సంపాదన ఆశ ఉంటే చాలు. కొద్దిగా ఓపిక బట్టి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటివరకు నువ్వు ఏం చేసావో నాకు తెలియదు, ఇప్పటివరకు నువ్వు ఏ విధంగా నువ్వు పరిచయం అయినావో నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఈ మిషన్ గురించి ఆలోచించండి. మిషన్ విషయంలో పూర్తి బాధ్యత మాది. మీకు అట్లాంటి ఏ టెన్షన్ అవసరం లేదు. గత 10 సంవత్సరాల బట్టి మేము బిజినెస్లో ఉన్నాం. రకరకాల బిజినెస్ జరుగుతున్నాయి. ఎన్జేడిఆర్ హోల్సేల్ మసాలా బిజినెస్ దాదాపు 7 రాష్ట్రాలకి ఇప్పుడు మేము బిజినెస్ జరిగిస్తూనే ఉన్నాం. ఈ నూతన సంవత్సరం కానుకగా ఇక మసాలా స్పైసీ మిషన్ కూడా సేల్ చేయాలి. చాలామంది కస్టమర్లు అడుగుతారు మిషన్ కావాలని. కాబట్టి ఈ మిషన్ బిజినెస్లో కూడా దేవుడి దయ వల్ల ఇప్పుడు నూతన సంవత్సరం మేము వచ్చి ఉన్నాం, బిజినెస్ ప్రారంభించాము ఇప్పుడే. చూడండి, నూతన సంవత్సరం ఈ ఉగాది కానుకగా 1,50,000, 1,30,000 నుంచి 1,50,000 వరకు ఉంది. దీన్ని మీకు 1,10,000 ప్లస్ GSTతో మీకు మేము అమ్మటానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కానుక ఇది 20% ఆఫర్. ఈ ఆఫర్లో మిషన్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇప్పటివరకు ఎన్ని చేసావో, ఎన్ని నష్టపోయావో, ఏం చేసావో నాకు తెలియదు, కానీ ఒక్కసారి అయితే మీరు ఆలోచించి ఈ బిజినెస్లు దిగండి. మనం ఆగిపోతాం కానీ బిజినెస్ మాత్రం ఆగదు. ఇది 100% మీకు హామీ. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రావాలనుకుంటే పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 లోపు, సోమవారం నుంచి శనివారం దాకా ఎప్పుడైనా రావచ్చు. మీరు వచ్చినా కూడా మీకు లైవ్లోనే మొత్తం డెమో అంతా కూడా మేము చూపిస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అర్థం చేపిస్తాం. ఇంకా లోకల్లో ఉన్నా కూడా మీరు రావచ్చు. ఆదివారం వరకు అయితే షాప్ క్లోజ్ ఉంటుంది.
ఇంకా బయట రాష్ట్రాల నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా ఈ వీడియో చూసిన ఎవరైనా సరే ఎక్కడికైనా ఇండియా మొత్తంలోకి మేము పంపిస్తాం. ట్రాన్స్పోర్ట్ ద్వారా, కొరియర్ ద్వారా మీకు పంపిస్తాము. ఒకవేళ వచ్చి చూడాలనుకుంటే కూడా వచ్చి లైవ్గా చూడొచ్చు. మీకు లొకేషన్ కూడా పెడతా. పొద్దున 9 నుంచి సాయంత్రం 5 లోపు మీరు కాల్స్ కూడా చేయొచ్చు. ఒకవేళ కాల్స్ ఎత్తకపోతే అనేకమైన కాల్స్ వస్తాయి కాబట్టి ఒకవేళ కాల్స్ ఎత్తకపోతే వాట్సాప్లో కూడా మీరు హాయ్ అని పెట్టవచ్చు, చాట్ చేయొచ్చు. వాట్సాప్లో కూడా మీరు సమాధానం వస్తుంది, కాల్స్లో కూడా సమాధానం వస్తుంది. ఒకవేళ అప్పుడు మనం ఒకవేళ బిజీలో ఉండి కాకపోయినా తర్వాత మరి మిస్ కాల్ చూసి కాల్ చేస్తాము. వాట్సాప్ చాట్లను కూడా చాటింగ్ చేసి కూడా మీకు జవాబులు ఇస్తాం మేము. ఇంకా వీటి గురించి, మిషన్ గురించి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్లకు ఫోన్ చేయండి. పొద్దున 9 నుంచి సాయంత్రం 5 లోపు మాత్రమే ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మేము రిప్లై ఇస్తాం. మీకు అన్ని వివరాలు చెప్తాం మీకు.